ఆ కామెంట్స్ ఆయనకే మంచిది కాదన్నారు. అవసరమైతే తల తీసుకుంటాను గాని టోపీ పెట్టుకోనని కేంద్ర మంత్రి హోదాలో అనడం శోచనీయమన్నారు. ఫండమెంటల్ దేశం ఉన్నదో పాకిస్తాన్ లో కేవలం ముస్లింలే, ఈడ అట్లా లేదు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ అందరు ఉంటారు. అదే విధంగా వాళ్ళ ఇంటికి పోయినప్పుడు టోపీ పెట్టుకుంటూ వాళ్ళ దండే బట్టి వేసుకుంటాం. నువ్వు టోపీ ఎవడు పెట్టుకోమన్నాడు? నేను టోపీ పెట్టుకోను, అవసరం పెట్టుకుంటా తలకాయ తీసేస్తంటే ఎవరు కూడా తీస్తారా బాబు? ఇలాంటి స్టేట్మెంట్ వల్ల నువ్వు కేంద్ర మంత్రివి, నువ్వు ఆర్డినరీ మనిషి కాదు. దయచేసి ఇలాంటి స్టేట్మెంట్లు వద్దు. దీనివల్ల ఇది రెచ్చగొట్టినట్టు ఉంటది. నీ ప్రాణం కూడా ప్రజలకు అవసరం. నీ తలకాయ ఎవడు తీసుకోమన్నాడా బాబు? నేను పెట్టుకోనాను, మీరు పెట్టుకుంటా నేను పెట్టుకున్నాను, కానీ టోపీ పెట్టుకోను. కానీ అవసరం అనుకుంటే నేను తలకాయ ఇస్తా, టోపీ పెట్టుకొని ఎవడన్నా నీకు ఎవడన్నా పెట్టుకోమన్నాడా? నువ్వు ఆల్రెడీ ఆర్ఎస్ఎస్, నీకెవడు పెట్టుకోమన్నాడా? ఇది మంచి పద్ధతి కాదు. నీ తలకాయ ఎవరు కావద్దు, నువ్వు టోపీ పెట్టుకోకని తలకాయ తీసుకోకని కోరు. కేటీఆర్ పై హాట్ కామెంట్స్ చేశారు. విహెచ్ కబ్జాదారులకు కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు. హైడ్రాను బద్నాం చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ నేతలే ప్రభుత్వ భూమిని కబ్జా చేసి కోట్లాది రూపాయలు సంపాదించారని హాట్ కామెంట్స్ చేశారు. హైడ్రా చేస్తున్న పనులను ప్రజలు స్వాగతిస్తుంటే బీఆర్ఎస్ వ్యతిరేకించడం ఎంతవరకు సమంజసమని విహెచ్ అన్నారు. ఒక మంచి పని చేస్తుంటే అప్రిషియేట్ చేయాలి. ఏ పేదో నీళ్ళు ఏదైతే మూసి పక్క కొంత స్టార్టింగ్ లో కొన్ని కూడగొట్టే ఇంట్లోకి కూడా డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పినాం. ఎక్కడైతే అన్యాయం జరిగిందో ఎక్కడ చూసినా మీరే కబ్జాలు చేసారు. ఇవాళ అవి బయటికి తీస్తుండే ఆయన హైడా కమిషనర్. దానివల్ల ప్రభుత్వానికి లాభం అవుతుంది. దానివల్ల ప్రభుత్వ భూములు వస్తే 2 బెడ్రూమ్ కూడా కట్టవచ్చు కదా. అది ప్రయత్నం చేస్తుంటే పొద్దున్న లేస్తే మీ ఇక్కడ కబ్జా చేసిన నేను ఇంతవరకు అని పేరు చెప్పని చెప్తున్నా. సుధాకర్ రెడ్డి అనేటోడు నీ పార్టీ ఇన్ఛార్జ్ అట ఆయన, ఇది అమర్పేట్ కాన్స్టిట్యూన్సీ. వాడే కబ్జా చేసినాక నువ్వు మాట్లాడుతున్నందుకైనా నాకు అర్థం కాదు. కేటీఆర్ ఒకసారి ఆలోచన చేసుకో.